ఏపీలో స్విగ్గీకి భారీ షాక్ తగిలింది. స్విగ్గీని బాయ్కట్ చేయాలని హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విజయవాడలో సమావేశమైన హోటల్స్ యజమానులు స్విగ్గీ వ్యవహారంపై చర్చించారు. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైనంపై హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని హోటల్స్, రెస్టారెంట్లలో స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. స్విగ్గీ, జొమాటో వల్ల హోటల్స్, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతోందని హోటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆగస్టు 12, 27, సెప్టెంబర్ 27న 3 దఫాలుగా స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో చర్చించామని అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. తమ అభ్యంతరాలను జొమాటో కొంతవరకు అంగీకరించిందని, కానీ స్విగ్గీ కాలయాపన చేస్తూ వస్తోందని మండిపడ్డారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో స్విగ్గీని బాయ్కట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీలో స్విగ్గీకి భారీ షాక్ తగిలింది. స్విగ్గీని బాయ్కట్ చేయాలని హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విజయవాడలో సమావేశమైన హోటల్స్ యజమానులు స్విగ్గీ వ్యవహారంపై చర్చించారు. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైనంపై హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని హోటల్స్, రెస్టారెంట్లలో స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ. రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో స్విగ్గీకి కీలకమైన షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో హోటల్స్, రెస్టారెంట్స్కి సంబంధించి కూడా స్విగ్గీ, జొమాటో బిల్లుల చెల్లింపులో తీవ్ర స్థాయిలో జాప్యం చేస్తున్నాయి. కానీ ఆన్లైన్లో యాప్లు పెట్టి స్విగ్గీ, జొమాటో నిమిషాల వ్యవధిలోనే ఆర్డర్ బుక్ చేయాలంటే ఆన్లైన్లో పేమెంట్ కట్ అయితే మాత్రమే ఆర్డర్ బుక్ అవుతుంది. కానీ హోటల్ నిర్వాహకులకు మాత్రం స్విగ్గీ, జొమాటో డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తుంది. అయితే ఇటీవల కాలంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి కేంద్రంగా ఈ 2 సంస్థలతో హోటల్స్ యాజమాన్యం చర్చలు జరిపింది. జొమాటో మాత్రం వారికి నిధులు చెల్లించేందుకు అంగీకారం తెలిపిన పరిస్థితి కనిపించింది. కానీ స్విగ్గీ మాత్రం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ హోటల్ యాజమాన్యాలను ఇబ్బందులు పాలు చేస్తూ, అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక చిన్న చిన్న హోటల్స్ వాళ్ళను కూడా ఇబ్బందులు పాలు చేసే రీతిలో స్విగ్గీ వ్యవహరిస్తూ ఉంది. తద్వారా హోటల్ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పి నిన్న విజయవాడలో హోటల్స్ అసోసియేషన్ సమావేశమైంది. ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా స్విగ్గీని బ్యాన్ చేయాలని చెప్పి కూడా హోటల్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే జొమాటో మాత్రం తగ్గి హోటల్ యాజమాన్యం చర్చలు జరిపి వారు చెప్పిన వాటికి సానుకూలంగా స్పందించింది. కానీ స్విగ్గీ మాత్రం దానికి అనుగుణంగా ఏమాత్రం కూడా వ్యవహరించకుండా హోటల్ యాజమాన్యాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి ఈ నేపథ్యంలోనే 14వ తేదీ నుంచి స్విగ్గీని నిలిపివేయాలని చెప్పి కూడా హోటల్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఈ వారం రోజుల్లోపు కనుక వాళ్ళు వచ్చి చర్చలు జరిపి సానుకూలమైన వాతావరణం ఏర్పడితే మాత్రం మళ్ళీ రీఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటికే కోట్ల రూపాయల బకాయిలు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోట్ల రూపాయల బకాయిలు స్విగ్గీ ప్రముఖ హోటల్స్కి, రెస్టారెంట్కి బకాయిలు ఉన్నాయని చెప్పి కూడా సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోటల్ యాజమాన్యం ప్రకటించింది. నాగరాజు. థ్యాంక్ యూ శివ.